హలో ఫ్రెండ్స్, లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు మీకు తోటకూరతో కమ్మనైన కూర, ఒక కొత్త రకం కూర చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు తోటకూరతో పులుసు చేసుకోవడం, వేపుడు చేసుకోవడం అలా సామాన్యంగా మనం చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇవాళ నేను చూపించబోయే కూర ప్రొసీజర్ చూసి మీరు కూడా చేసి చూసి ఎంత కమ్మగా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఈరోజు నేను చేసిన ఈ ప్రొసీజర్లో ఈ ఇంగ్రీడియంట్స్తో చేసిన కూర నాకు చాలా కమ్మగా అద్భుతంగా అనిపించింది. పోషకాల్లో కూడా అన్ని చక్కటి పోషకాలు కూడా ఎంతో సంతృప్తిగా అనిపించింది. మరి ఈ కూరని ఎలా చేయాలో చూద్దామా? మరి ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూద్దామా? ముందుగా తోటకూర. ఈ తోటకూరని కట్టను తీసుకుని వేర్లు కట్ చేసేసుకుని ఇలా నీళ్ళలో కడుక్కోవాలి. కనీసం 3 సార్లైనా కడగాలండి. కనీసం 3 సార్లు, మీకు ఓపిక ఉంటే ఇంకోసారి. ఎందుకంటే ఆ వేర్లతో పాటు వచ్చి ఇసుక ఉంటుంది కదా, చాలా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కుని ఇలా పళ్ళెంలో తీసి పెట్టుకున్నాక మనం దీన్ని ఆరడానికి ఏం వెయిట్ చేయక్కర్లేదు. వెంటనే మనం కూర చేసేసుకుంటాం కదా, అందుకని వెయిట్ చేయక్కర్లేదు అన్నమాట. దీనిలో ఇలా కడిగేసిన తర్వాత అక్కడక్కడ మనం తీసేయాల్సినవి గడ్డి పరకలు ఇలాంటివన్నీ ఉంటాయి. అవి కాస్త ఏర్పడేసుకోవాలి. కొంచెం చూసారా, ఇలా పెట్టుకున్న తర్వాత కూడా కొంచెం మెత్తగా అయిపోయినట్టు, కొంచెం కుళ్ళిపోయినట్టు ఆకులు ఇలాంటివన్నీ ఉంటాయి. అవి కాస్త చూసుకుని అవి కూడా శుభ్రపరచుకోవాలి. అవి తీసి పారేసుకుని ఇలా కడిగేసిన తర్వాత మరీ క్లియర్గా కనిపిస్తాయి. మనం తరగడానికి పెట్టుకున్నప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తాయి. కట్టని విప్పుతాం కదా, అందుకని బాగా కనిపిస్తాయి. మరి దీన్ని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకోవాలి. సామాన్యంగా ఆకుకూరలు వారంలో ఒక 3-4 రోజులైనా మన ఆహారంలో భాగం చేయాలని చెప్తారు ఆరోగ్య నిపుణులు. ఆకుకూరల్లో చాలా మన శరీరాన్ని బలానికి అవసరమైన పోషకాలు అన్నీ ఉంటాయండి. అసలు అన్ని రోజులు మనం 3-4 రోజులు తినాలంటే మరి అస్తమానం ఒకటే రకం కాకుండా ఏదో 2-3 రకాలు కొత్త రకాలు చేసుకుంటుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు అన్నమాట. తోటకూర గుమగుమ అయితే చెప్పనక్కర్లేదు. తోటకూరలో ప్రత్యేకత ఏంటంటే ఇది మనకి నూనె ఉప్పు వేసి మగ్గించిన, మనకు కావాలంటే పొడిగా కూడా దీన్ని కూర చేసుకోవచ్చు. అదే పాలకూర అయితే ముద్దయిపోతుంది. తోటకూరతో మనం పొడి కూరలు కూడా చేసుకోవచ్చు. ఒక కమ్మనైన గువ్వాలింపు అండి తోటకూర. ఇలా సన్నగా తరిగేసుకుని మొత్తం సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. తరుగుతుంటేనే ఎంత చక్కటి ఒక హరిత గువ్వాలింపు అంటారు చూస్తారు, అలాగే. సో మొత్తం కట్టనంతా ఇలాగ తరిగి పెట్టేసుకున్నాను. దీనికి నేను నెక్స్ట్ యాడ్ చేయబోయేది ఇదిగో బఠానీలు. నాకు బఠానీలనే ఎందుకు యాడ్ చేయాలనిపించిందంటే తోటకూరతోటి ఈ రెండిటి ఒక రకమైన హరిత గుబాళింపు రెండు దగ్గరగా ఉన్నట్టుగా ఉంటాయండి. ఆ గుబాళింపు, బఠానీల కమ్మదనం, తోటకూర కమ్మదనం రెండు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అందుకని ఈ రెండింటిని కలిపి నాకు కూర చేయాలనిపించింది. ఇంకా పోషకాల గురించి చెప్పాలంటే బఠానీల్లో పోషకాలు, తోటకూరలో పోషకాల గురించి చెప్పనక్కర్లేదు కదా. సో ఈ రెండింటిని కలిపి వాళ్ళ కూర చేసి చూద్దాం. మరి మీరు కూడా ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకుని సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొబ్బరి, ఎక్కువ కాదు, అంటే ఎక్కడో లోపల ఉండి రుచి తగలాలి, కానీ మనం కొబ్బరి వేసినట్టుగా మనకి తెలియకూడదు అన్నమాట, ప్రత్యక్షంగా తెలియకూడదు. అందుకని కొద్దిగా కొబ్బరి, చాలా కొద్దిగా కొబ్బరి, వాటిని ఇలా గ్రైండ్ చేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇలా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులు, వీటి నూనె లేకుండా చక్కగా బంగారం రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. నూనె లేకుండా వేయించుకోవాలి. నువ్వులు వేగుతుంటేనే ఒక కమ్మటి గుబాళింపు వస్తుంది. తర్వాత ఈ కూరలో కలిపితే కమ్మగా పంటి కింద పడుతూ ఎంత రుచిగా ఉంటుందో చూడండి. మరి ఇవన్నీ వేస్తున్నాను కనుకనే నేను మీకు కమ్మనైన కూర అని చెప్పాను. ఇలా వేగిన తర్వాత వాటిని తీసుకుని ఆ కప్పులో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మూకుల్లో 2-3 స్పూన్లు నూనె వేసుకుని దానిలో జీలకర్ర ఎక్కువే వేసుకోవాలండి ఈ కూరకి. 2 స్పూన్ మామూలు కూరల కన్నా పప్పుల్లో వేస్తాను కన్నా కొంచెం ఎక్కువ వేసుకుని ఇలా ఆవాలు కొద్దిగా 1/2 స్పూన్,
వేసుకుని ఈ నూనెలో ఇలా ఒక 3 వంతులు వేగిన తర్వాత, మొత్తం కాకుండా 3 వంతులు వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసి వేయించుకోవాలి. దీనిలో వేసి ఈ నూనెలోనే వేసి వేయించుకోవాలన్నమాట. చూసారా, ఒక 3 వంతులు జీలకర్ర అవి వేగాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వాటిని కూడా కొంచెం వేయించుకోవాలి. మామూలు ఇలాగ ఏదో మగ్గించడం కాకుండా చూసారా, అలా పచ్చిమిరపకాయ వేగాలి. ఇలా వేగడం వల్ల ఒక ప్రత్యేకమైన గుబాళింపు వస్తుంది, టేస్ట్ కూడా తేడా ఉంటుంది. తర్వాత మనం ఇలా బఠానీలు, కొబ్బరి, మనం సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి వేసి కలుపుకుని కరిగి పెట్టుకుని తోటకూరని ముందు వేసినప్పుడు మూకుడంతా నిండిపోయినట్టుగా అనిపించింది. కానీ ఒక్క నిమిషంలో మగ్గిపోయి మనం ఉప్పేసి మగ్గించామంటే ఒక్క నిమిషంలో కిందకి వెళ్ళిపోతుంది. సో అందుకే మొత్తం అంతా ముగ్గుల్లో వేసేసాను. ఇలా ఉప్పు, తగినంత ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్యలో కలిగి పెట్టుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. బఠానీ ఉడకాలి కదా. చూసారా, ఉడికిపోయాయి. 3 వంతుల పైనే ఉడికిపోయే బఠానీలు, ఆకుకూర కూడా ఉడికింది. కొంచెం నీరు తీసుకుని ఉడికింది. ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. కాసేపు ఉడికించుకోవాలంటే వేయించుకోవాలని చెప్పచ్చు. ఇప్పుడు మూత పెట్టకుండా వేయిస్తే అది పొడి లాంటితో అవుతుంది. కొంచెం మనకి అవసరమైతే కొంచెం 2-3 స్పూన్లు నూనె కూడా చేర్చాలి. చూసారా, ఇది అలా ఒక 5 నిమిషాలు ఇలా మగ్గిస్తే కూర చూసారా పొడిగా అయింది. ఒక 5-10 నిమిషాల తర్వాత ఇలా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఆ కారం దానికి అంటుకునేలాగా మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకుంటే చూస్తారా, ఇలా మూత లేకుండా మగ్గించాం కనుక పొడిగా రెడీ అయింది కూర. చూసారా, పొడిగా రెడీ అయింది. ఇప్పుడు దీనిలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేయించి రెడీ చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు, వాటిని వేసి కలుపుకోవాలి. వేయించి నువ్వులంటే ఎంత ఘుమఘుమ ఉంటుందో కదా, అది పంట కింద పడుతుంటే ఇంకా మరి కూరకి ఎంత గుబాళింపులు వస్తాయో చూడండి. వేయించిన గింజ కనుక లాస్ట్ని వేసాం కదా, మంచిగా అది కొంచెం మనకి క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. ఇంకొంచెం నాకు కారం కాస్త తక్కువైందా అనిపించింది, మళ్ళీ వేసాను. మరి చూసారా, దీనిలో మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్, అన్ని పదార్థాలు కూడా బలాన్ని ఇచ్చేవి. అందుకంటే కాల్షియము. ఇంకా బఠానీలు, ఇది తోటకూర అంటే చెప్పనక్కర్లేదు. చూడండి, నక్షత్రాల నువ్వులు మెరుస్తూ ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో గుమ్మలాడే తోటకూర, బఠానీ కూర రెడీ. మీరు దీన్ని వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా కమ్మగా ఉందండి. చాలా కమ్మగా ఉంది నిజంగా. మరి మీరు కూడా చేసి మీకేమనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ కొత్త ఫార్ములా బాగా నచ్చి ఉంటుంది అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ.